హాయ్ అండి. ఫ్రైడ్ రైస్ అండి. అదేనండి చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా బాగుంది. అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ తెచ్చుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందాం. రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇగోనండి రైస్ ఉడుకుతుంది. ఈ రైస్ ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ ఉంటుంది. సాల్ట్ వేసుకుంటే రుచిగా ఉంటుంది అనమాట. చూసారా ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇది బాస్మతి రైస్. మీరు మామూలు బిర్యానీ రైస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్లు ఇలా పొడి చేసుకుని 5-6 గుడ్లు ఉప్పు కారం వేసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం ఆయిల్ వేసుకుని చికెన్ని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని చికెన్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని అది ఫ్రై చేసుకుందాం. ఇది చికెన్ మసాలా అండి. మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మందపాటి గిన్నె ఒకటి స్టవ్ మీద పెట్టేసుకుని ఈ లోపల క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు బాగా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనమాట. ఇదే చెప్తున్నది ఏంటంటే అది ఫ్రై అండి. ఎగ్ ఫ్రై, చికెన్ ఫ్రై ఈ రెండు పక్కన ఉంచేసుకుని ఇదేనండి కళాయిలో మనం నెయ్యి, నూనె కూడా కలిపి వేసుకుని కొంచెం దలసరిగా ఉండాలన్నమాట. అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం క్యాబేజీ సన్నగా క్యారెట్ సన్నగా తరిగాం. ఈ ఉల్లిపాయ, టమాటా అన్నీ కూడా బాగా వేయించేసుకుందామండి. ఇలా మగ్గేటప్పుడు చూడండి నూనె పైకి తేరుతుంది. అప్పుడైతే ఎగిపోయినట్టే అనమాట. కొంచెం ఉప్పు వేసేసుకుని కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకుని వేపేసుకుందామండి. ఇది కూడా ఏది ఫ్రై చేసినా కూడా అన్నిట్లో కూడా ఉప్పు, పసుపు అయితే కంపల్సరీ వేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసామండి. చికెన్ మసాలా పొడిని కూడా వేసుకుని అన్నిటికీ సరిపడగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేసాం కదా, చికెన్ ఫ్రై వేసేసామండి. చికెన్ వేసుకున్న ఎగ్ ఫ్రై ఇంకా కాదు, చికెన్ ఫ్రై వేసేసుకుని ఒకసారి కదిపేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇందులో కూడా మళ్ళీ చికెన్ మసాలా వేసుకుందామండి. చికెన్ మసాలా కూడా వేసుకుని ఇప్పుడైతే చిల్లీ సాస్, సోయా సాస్ వేసుకుని ఇదండి చిల్లీ సాస్ వేసుకుని ఒకసారి కదిపేసుకుందాం. వెనిగర్ బదులు నిమ్మరసం వేసుకుందామండి. ఒక్క నిమ్మకాయ పిండుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది అంతా కూడా నాకు అక్క నేర్పిస్తుందండి. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను కానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడైతే అక్క ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కలిపి నాకు నేర్పించేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక నిమ్మకాయ అయితే పిండేసుకున్నాం. ఇప్పుడు అది వేగిపోయింది కదండి, కొంచెం రైస్ వేసుకుని కదుపుకోవాలి. మళ్ళీ కొంచెం రైస్ వేసుకుని కలుపుకోవాలి. ఒకేసారి వేసుకుని కదిపేసుకుని కన్నా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటే ఆ రైస్కి బాగా పడుతుంది అనమాట మసాలా. ఇగోనండి రెడీ అయిపోయింది మన చికెన్ ఫ్రైడ్ రైస్. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఒకసారి ఈ ప్రాసెస్లో రెడీ చేసేయండి. పైన కొత్తిమీర చల్లేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూస్తే బాగా రెడీ అయిపోయింది. ఇంకంతేనండి, మనం సర్వ్ చేసుకు తినేయడమే. హోటల్లో మాదిరిగా అక్క అయితే స్టైల్గా కప్పులో పెట్టేసి అలా కప్పు బార్లించేస్తే మనకి అలా కప్పులా వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేయండి. బాయ్ అండి.